పాతకాలమన్న సవాస్యములు, ఈ ఉదయకాలం పూట మరి దేవుని మాటలు వినాలని, దేవుని పాటలు పాడాలని, దేవుని పాద సన్నిధికొచ్చినటువంటి నానా ప్రాంతముల నుంచి వచ్చినటువంటి సభ్యులందరికీ నిండు వందనాలండి. మరి ఈ సమయంలో మరి దేవుని సన్నిధిలో మనమందరము సమకూర్చబడి భయముతో, భక్తితో, శ్రద్ధగా ఆయన పాద సన్నిధిలో సమకూర్చబడి మరి ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళుదాం. ప్రార్థన చేయవలసిందిగా మౌనిక, ఎనగంటి మౌనిక గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి. మహోన్నతుడా, మహాగణుడా, జీవం గల దేవా యేసయ్య, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. గత రాత్రి కాలం అంతయు మొదలుకొని దేవా, తండ్రి ఉదయకాలం అంతయు కూడా తండ్రి ప్రభా మాకు మరొక రోజునిచ్చిన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అవును దేవా ప్రభువా, ఈ దినాన్ని ఎరగక తండ్రి ప్రభువా ఎంతో మంది ఉన్నారు దేవా, కానీ దేవా తండ్రి యొక్క సజీవ రెక్కలో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా భద్రపరిచి కాచి కాపాడే విధానాన్ని బట్టి ముందుగా నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను దేవా ప్రభువా. అవును దేవా తండ్రి ప్రభువా యేసయ్య, ఏదైతే ప్రభువా ఈ దైవజనుడు ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా మాకు అందించబోతున్నారు ప్రభువా, దాని నిమిత్తం ప్రార్థిస్తున్నాము దేవా. ఆ వాక్యాన్ని ప్రభువా మేము విని విడిచిపెట్టే వారిలా మేము ఉండకుండా నాయన తండ్రి ప్రభా దాన్ని గ్రహించి తండ్రి ప్రభా మా జీవితంలో ఫలింపజేసుకునే ఒక గొప్ప భాగ్యాన్ని మాకు కలుగజేస్తారని వేడుకుంటున్నాను ప్రభువా తండ్రి. ప్రారంభం మొదలుకొని దేవా ముగింపు వరకు కూడా తండ్రి ప్రభా నీ యొక్క సజీవ రెక్కలో మమ్మల్ని భద్రపరుచుకుంటారని వేడుకుంటూ ప్రభువా మా రోజును తండ్రి ప్రభా నీతో మేము ప్రారంభించే వారిలాగా మమ్మల్ని తండ్రి మేము ఉండేలా ఉన్న సాయం దయచేస్తారని వేడుకుంటూ తండ్రి మేము ఇచ్చిన నీ రుణం తీర్చుకోలేం దేవా ప్రభువా. తండ్రి ఇంకా ఎవరైతే తండ్రి ప్రభా పాల్గొనని వారు ఉన్నారో ప్రభువా యేసయ్య, తండ్రి ప్రభా నీ మేళ్ళను పొందినైనా ఆశీర్వదించబడి గొప్ప భాగ్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభువా యేసయ్య దయచేస్తారని వేడుకుంటూ తండ్రి ఈ చిన్న ప్రార్థనను ప్రభువా యేసయ్య నీ పాదాల చెంతకు తీసుకొచ్చుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమపరిచినందుకు మీకు వందనాలు. మౌనిక అమ్మ మీరే పాట పాడండ్రా. అందరికీ ప్రైజ్ లార్డ్. తరచి తరచి చూడతరము, వెదకి వెదకి కనుగొనగలమా, యేసు వంటి మిత్రుని లోకమందున విడచి విడచి ఉండగలమా, మరచి మరచి ఇలమనగలమా, యేసు వంటి స్నేహితుని విశ్వమందున లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా, ఏ మనిషిని నమ్మాలో తెలియదు ఈ లోకంలో, నీలమంటిలోన పరమార్థం లేదుగా, ఎంత బ్రతుకు బ్రతికినా చివరకు చితిగా, నమ్మదగిన యేసు ప్రాణమిచ్చి నీకై జగతిలోన దొరకునా, ఇటువంటి ప్రాణప్రియుడు. నమ్మదగిన యేసు ప్రాణమిచ్చి నీకై జగతిలోన దొరకునా, ఇటువంటి ప్రాణప్రియుడు. తరచి తరచి చూడతరమా, వెదకి వెదకి కనుగొనగలమా, యేసు వంటి మిత్రుని లోకమందున విడచి విడచి ఉండగలమా, మరచి మరచి ఇలమనగలమా, యేసు వంటి స్నేహితుని విశ్వమందున లేరు లేరు ఎవ్వరు, కానరారు ఎవ్వరు, యేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందు 10,000లోన అతి కాంక్షణీయుడు, కలతలన్నీ తీర్చి కన్నీటిని తుడుచును, కల్వరిగిరిలో కార్చెను హృదయమందు చేర్చుకో, కృపజూపునాదుని కల్వరిగిరిలోన కార్చెను హృదయమందు చేర్చుకో, కృపజూపునాదుని. తరచి తరచి చూడతరమా,
వెదకి వెదకి కనుగొనగలమా యేసు వంటి మిత్రుని లోకమందున విడచి విడచి ఉండగలమా మరచి మరచి మనగలమా యేసు వంటి స్నేహితుని విశ్వమందున. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రజలాడమ్మా చక్కటి పాట పాడి దేవుని మయపరిచినందుకు మీకు మీ కుటుంబానికి దేవుని దీవెనలు. మరి మంచి సమయానికి వచ్చున్నాము గనక దేవుని దాసులు మరి వాక్య పరిచర్య చేయవలసిందిగా అయ్యగారిని కోరుచున్నాం. శ్రద్ధగా విని దేవుని నామానికి మహిమ వచ్చులాగా మనం అందరం విందాం. అయ్యగారు ప్రేయలాడండి. తమ్ముడు. ప్రియ పరిశుద్ధులారా, నీతిమంతులుగా ఉండటకు దేవుడు మన ప్రత్యేకపరుచుకున్న దేవునికి శుభములు తెలియజేస్తూ మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరొక దినాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించి మన పాదాల చెంత దగ్గర రావడానికి. ఈ దినమున మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. 5వ అధ్యాయం 10వ వచనము. నీతి నిమిత్తం హింసించబడువారు ధనిలు, పరలోక రాజ్యము వారిదే. నీతి నిమిత్తము హింసించబడువారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. నీతి, ఇంగ్లీష్లో రైచియస్, నీతి దానికి సమానమైన పదము తెలుగులో పరిశుద్ధత. క్రీస్తు యొక్క మార్గములో జీవించే ప్రతి ఒక్కరికి ఈనాటి నుంచే కాదు, క్రీస్తు ప్రభుల వారి నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు కూడా ప్రపంచంలో హింస అనేది సాగుతూనే ఉంది. క్రైస్తవుల మీద ఈనాడు కాదు, అప్పటి నుంచి దాడి జరుగుతూనే ఉంది. కొట్టటము, చంపటము, అనగా క్రీస్తు మార్గాన్ని ఎవరైతే జీవించాలనుకుంటారో, అనుకరించాలనుకుంటారో వారి జీవితాల్లో హింస అనేది కూడా వస్తుందనేది మనం పోయిన శనివారం మనం వాక్యము చదువుకున్నాము, ధ్యానం చేశాము. ఈరోజు కూడా నీవు నేను ఎవరమైనా గాని గాక క్రీస్తు మార్గంలో జీవించాలనుకుంటే శ్రమలు, బాధలు, అవమానాలు, దెబ్బలు, చివరికి మరణం కూడా ప్రాప్తించవచ్చు. కాబట్టి మనము క్రీస్తుని అనుకరించడం అంటే ఏదో తాత్కాలికమైనటువంటి మేళ్ళ కొరకు పరుగులు పెట్టడం కాదు, కానీ క్రీస్తు వారి యొక్క జీవితంలో మనము ఇంకనూ ఆయన సమీపంగా జీవించాలనుకున్నప్పుడు ఎన్నో ఇక్కట్లు, ఇబ్బందులు మానవులు కలుగుతాయి. కానీ ఈ లోకంలో భౌతికంగా తాత్కాలికంగా కొంతకాలం మనకి ఇబ్బంది, హింస, అవమానము కలగవచ్చును, కానీ నీకు తప్పనిసరిగా పరలోకము ప్రాప్తించబడుతుందని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక భయపడనవసరం లేదు. మానవులకి, ప్రధానులకి, అధిపతులకు ఏదైతే దొరకడం లేదో అల్పులమైన మనకి అది దేవుడు ప్రసాదిస్తారని వాగ్దానం చేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క యాత్రల్లో మనం కొనసాగుతున్నప్పుడు కలిగే అవమానాలే కానీ ఇబ్బందులే దేన్ని చూసి మనం భయపడకుండా ఇది క్రీస్తు మార్గంలో వెళుతున్నప్పుడు ఇవన్నీ వస్తాయనేది మనం సత్యాన్ని తెలుసుకోవాలి. లేఖనాల్లో ఒక మాట అంటాడు, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునందు బ్రతకనుద్దేశించు వారందరూ కూడా హింస పొందుదురు. హింస, శ్రమలు వేరండి, హింస వేరండి. శ్రమలంటే తాత్కాలికంగా మానవుడు తట్టుకోగలిగినటువంటి వాటిని శ్రమలు అంటారు. హింస అంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్, అంటే మరణంలో కూడా ఇబ్బందికరమైన మరణం. క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణమే కాదు, మామూలు మరణము కాదు, హింసతో కూడిన మరణం. ప్రభు వారి యొక్క శిష్యులు కూడా మరణము కూడా హింసతో కూడిన మరణం.
పౌలు గారిది కూడా హింసతో కూడిన మరణం. లోకములో ఎవరైనా వెలుగు మార్గములో జీవించాలని, సత్యమైన మార్గమును కనుగొని ఆ జీవితాన్ని కొనసాగించుకోవాలని ప్రయాణం ప్రారంభించినప్పుడు దుష్టుడైన అపవాది వారిని అడ్డగించడానికి అనేకమైన అడ్డంకులు పెడతాడు. కానీ ఆ అడ్డంకులు మనం అధిగమించినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామనేది సత్యము. అయితే క్రీస్తులో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా హింస పొందెదరు. అనగా భక్తి వేరు, సద్భక్తి వేరు. భక్తిలో జీవించడానికి, సద్భక్తిలో జీవించడానికి ఇంకా చాలా వ్యత్యాసం ఉన్నది. అనగా క్రీస్తులో మరీ ఎక్కువగా భక్తి ఎక్కువగా కలిగి జీవించాలనుకున్న వారి యొక్క జీవితంలో హింసలు కలుగుతాయి. దీనికి అనుమానించవలసిన అవసరతే లేదు. ఎవరికైనా కానీ అది తప్పదు. అయితే ఆరంభ కాలం మొదలుకొని ఈ కాలం వరకు జరుగుతూనే ఉన్నాయి. గ్రహాం స్టెయిన్స్ గురించి మనందరికీ కూడా తెలుసు. ఆయన ఈ దేశంలో హాస్పిటల్ ఓపెన్ చేసి లాభాలు సంపాదించాలని, లేకపోతే ఈ దేశంలో మరో రీతిగా గొప్పవాడు కావాలని కోరుకుని రాలేదు. కానీ ఈ దేశానికి సేవ చేయాలని, అది కూడా రూరల్ ఏరియా లోపల పరిచర్య చేయాలని, క్రీస్తును ప్రకటిస్తూ వైద్యము చేయాలని, ట్రైబల్స్ మధ్య చేయాలని ఆశించిన వాడై ధనికమైన దేశాన్ని విడిచి పేద దేశమైనటువంటి మత మాధ్యములో వేలాడుతున్న దేశానికి వచ్చాడు. ఎంతగానో శ్రమించాడు, అనేక మందికి మేలు చేశాడు, తన కలిగిన వైద్యముతో బాగు చేశాడు, వారికి సువార్తను ప్రకటించాడు. అదే ఆయనకు పాపం అయిపోయింది, శాపం అయిపోయింది. ఎలాంటి హింస పొందాడు? కారులో తన 2 కుమారులు వారు పడుకున్నప్పుడు కారుకే నిపి పెట్టేశారు. ఎంత పరిస్థితో, ఎంత బాధో ఒకసారి మీరు ఆలోచించండి. తన కౌగిట్లో పిల్లలు కేకలు వేస్తూ ఉంటుంటే, తను కాలుతా ఉంటుంటే ఆ మంటలకి ఆహుతయ్యారు. దేవునికి ఎంతో అది ప్రీతికరమైన హోమం. అనగా వారి మరణము ద్వారా ప్రపంచానికి భారతదేశంలో ఎలాంటి హింస జరుగుతుందో మనం చూస్తున్నాం. కాబట్టి మనమందరము కూడా ఇలాంటి వాటికి ఒకవేళ ఇంకా మనకి సంభవించబోతే మనం సిద్ధముగా ఉండాలి, భయపడకూడదు. ఎందుకంటే మనము పారిపోతే పిరికి పందలం అవుతాము. ఆయన దాన్ని ఎదుర్కొన్నాడు. తన జీవితాన్ని, తన ఇద్దరు కుమారుల యొక్క జీవితాన్ని త్యాగము చేశారు. ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తులో సద్భక్తితో గనుక జీవించాలనుకుంటే, భక్తి నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకుంటే, నీ జీవితంలో ఒడిదుడుకులు కాదు, అడ్డంకులు కాదు, హింసనే వస్తుందని అంటున్నాడు. ఎంత దేవునికి దగ్గరగా అవుతావో అంత హింస, అంత ఘోరమైనటువంటి అవమానాలు, అబద్ధమైన అభియోగాలు, మరి ఘోరాతి ఘోరమైన మరణాలు కూడా జరుగుతాయని అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. కాబట్టి మనమందరూ కూడా ధైర్యంగా ఉండాలి. అందుకనే సహజంగా క్రైస్తవులందరూ కూడా అనుకునేది ఏదంటే, క్రీస్తులో విశ్వాసం ఉంచితే పరలోకము కలుగుతుంది, పరలోకము ప్రాప్తిస్తుంది. సంతోషం. ఒక విశ్వాసం ఒకటే పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు. కానీ ఆ పరలోకానికి వెళ్ళాలంటే క్రియలతో కూడా విశ్వాసము కావాలని మనందరికీ తెలుసు. అంతవరకు మనమందరం కూడా తెలుసుకున్నాము. కానీ ఎవరైతే విశ్వసించి క్రియలతో కలిగిన జీవితం జీవిస్తారో వారి జీవితంలో హింస అనేది కూడా ఒక భాగమని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అది కూడా చూద్దాము. చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్టయితే అక్కడ ఆ మాట మనం గమనిస్తాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే గాక, స్పష్టంగా వినాలి,
మన బోధకులు మనకి బోధించేది కొంచెం కొంచెమే. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడ్డయు ఆయన మన పక్షమున మీకు అనుగ్రహింపబడను. శ్రమ కూడా మనకు అనుగ్రహించాడట. పరలోకం అనుగ్రహించాడు, మహిమను అనుగ్రహించాడు, ఘనతను అనుగ్రహించాడు, హింస కూడా మనకు అనుగ్రహించాడట. ఆరంభ దినాల్లో ప్రార్థిస్తే మేలు కలుగుతాయి. ఇంకా మేలు కలిగాయని దేవునికి ఇంకా సమీపంగా వెళితే, దేవుని యొక్క అడుగుజాడలో జీవించాలని కోరుకుంటే ఇంకా హింస కూడా ఉంది ఆ మార్గములో. అంటే ఒక విశ్వాసం ఒకటే సరిపోదు, ఒక క్రియలు ఒకటే సరిపోదు, కానీ హింస కూడా మన కొరకు ఆయన అనుగ్రహించాడని మనకు అర్థమవుతుంది. అంటే ఈ మూడింటి యొక్క సమ్మేళనమే పరలోకము ప్రాప్తిస్తబడుతుందని. కొంతమందికి విశ్వాసము ద్వారా పరలోకము చేరారు. ఎవరు? ఆయన పక్కన సిలువ వేయబడిన దొంగ బట్టి విశ్వాసముతో పరలోకానికి వెళ్ళాడు. ఇక దాని తర్వాత చాలా మంది విశ్వాసము ప్లస్ క్రియలు కూడా కలిగి జీవించి పరలోకం వెళ్ళారు. ఇగో ఇంకను మరొక మాట, విశ్వాసము ప్లస్ క్రియలు ప్లస్ హింస, పరలోకము ఈక్వల్ జవాబు దానికి పరలోకము. అంటే నీవు గినక సద్భక్తితో గినక క్రీస్తును అనుకరించాలనుకుంటే అప్పుడు నీకు కలిగేది హింస అని మనకు అర్థమవుతుంది. ఈ యొక్క హింస దేవుని మహిమపరచబడ్డానికి. గ్రహాం స్టెయిన్ గారి యొక్క జీవితము ప్రపంచానికి ఒక మాదిరిగా మనం చూస్తున్నాము. వారొక్కరే కాదు, అనేక మంది వారి వారి యొక్క జీవితం లోపల క్రీస్తుకు అతి సమీపంగా జీవించిన ప్రతి ఒక్కరూ కూడా బాధని, హింసని, అవమానాన్ని, దెబ్బలు కలిగి జీవించారు. అందుకే మనమందరిలో కూడా మరి మత్తయి సువార్త 5:10 చెప్పిన రీతిగా నీతి నిమిత్తమై హింసించబడవారు ధనిలు, వారు పరలోక రాజ్యం వారిది. అందుకని మనమందరం కూడా ధైర్యంగా ఉందాం. నీ మార్గములో, నా మార్గములో, ఎవరి మార్గములో దేవుడు హింస అనేది మనకు అనుగ్రహించాడో అనుగ్రహించిన దాన్ని స్వీకరించాలి. మనసారా దాన్ని స్వీకరించాలి, దాన్ని ఒప్పుకోవాలి. మనమందరం కూడా వామ్మో నాకు హింస, యేసుని నమ్ముకుంటే మేలన్నారు కదా అనుకోవడానికి భయపడడానికి వీల్లేదు. ఈ హింసతో చనిపోయిన వారి యొక్క జీవితంలో ఒక పరలోకములో వారికి బట్టి పరలోకం ఒకటే కాదు, కానీ పరలోకంలో ప్రత్యేకమైన ఒక గుర్తింపు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో మహాశ్రమల నుంచి వచ్చిన వారు వీరే అని అంటాడు. ఆ బలిపీఠం కింద ఉన్న కొన్ని ఆత్మలు అడుగుతున్నాయి, అయ్యా ఎంతకాలము మా నిమిత్తమై, మా రక్తము నిమిత్తమై ఈ లోకానికి తీర్పు తీర్చవరంటే ఇంకా సంఖ్య పరిపూర్ణము కాలేదు అని అంటుంటాడు. అంటే హింసతో మరణించే వారి యొక్క సంఖ్య ఈ భూమండలం మీద దేవుని దృష్టిలో ఇంకా చాలా మంది ఉన్నారు. అది ఎప్పుడైతే పరిపూర్ణం అవుతుందో అప్పుడు క్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ సంభవిస్తుంది. ప్రపంచం యొక్క పరుగును మనము చూస్తున్నాము. ఎక్కడ చూసినా హింస, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణము, ఎక్కడ చూసినా సమాధానం లేకుండా మానవ మారణ హోమం కలుగుతుంది. ఇదిగో సోమాలియా మీద మరలా అమెరికా బాంబులు వేస్తుంది. ఒక పక్కన ఇజ్రాయేలు చుట్టూ దేశాలతో యుద్ధాలు, ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, మనకి చైనాతో బార్డర్తో సమస్యలు, పాకిస్తాన్తో సమస్యలు, బంగ్లాదేశ్తో సమస్యలు. అంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా గాని గాక మానవుడికి హద్దులేని ఆశల్లో జీవించాలనుకుంటున్నాడు. పక్కనే చైనా ఉంది, వారికి ఒక హద్దు ఉంది, మనకు ఒక హద్దు ఉంది. ఇంకా కొంత భూభాగము కావాలని పక్క భూభాగాన్ని కొరకు ఆశపడటం అంటే దురాశ. కలిగిన దాంతో తృప్తి పడకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించి బాధించి వారిని దోచుకోవాలన్న మనస్తత్వం. ఇదిగో ప్రపంచమంతా కూడా
మనం వింటున్నాము. క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులు తన ఒక ప్రశ్న వేశారయ్యా, నీ రాకడ ఎప్పుడు సంభవించును అని అన్నప్పుడు ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. అయ్యా, నేను రావడానికి ముందుగా జరగవలసింది ఏంటంటే ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంతో చుట్టుకోవాలి. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలే ఉండాలి. అది అంతే కాదు, కానీ ఎక్కడ చూసినా కానీ గాక మరి భూకంపాలు కలుగుతూ ఉండాలి. అనేకమైన ఆస్తి నష్టము, మానవ నష్టము జరుగుతూ ఉండాలి. మరణభూము జరుగుతూ ఉండాలి. అవన్నీ కూడా నా యొక్క రాకడకి సూచనలునన్నాడు. ఇదిగో రాకడ సూచనలు చాలా త్వరగా పరిగెడుతున్నాయి. మరి మనమందరము కూడా ఆయన రాకడ అటు పక్క పెట్టుకుందాం కాసేపు. అప్పటి వరకు మనం బ్రతకము కాబట్టి ఇదిగో క్రీస్తు ప్రభు వారు మనం బోధించిన మార్గము ఏదైతే ఉందో, అనగా విశ్వాసముతో క్రియలతో కూడా హింస కలిగిన మన మార్గంలో అనుగ్రహించినట్టయితే దాన్ని కూడా ఎదుర్కొందాము. కాబట్టి ఒక విశ్వాసమే మనకి సరిపోదనేది మనకు అర్థము కావాలి. ఇక అంటున్నాడు, నీతి నిమిత్తమై హింసించబడువారు ధనులు, పరలోక రాజ్యము వారిది. ఇదిగో మనందరికీ కూడా ఒక అభయం. ఇక్కడ ఒక శ్రమ చూపిస్తున్నాడు, ఒక సమస్య చూపిస్తున్నాడు, అక్కడ ఒక అభయం ఇస్తున్నాడు, అనగా ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అనగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తము కూడా వాగ్దానముతో కూడా ఆజ్ఞలతో కూడా వాగ్దానాలు. వీటిని కనుక మనం అనుకరించినప్పుడు మన జీవితంలో క్రీస్తు ప్రభువు వారు ఆరంభ దినాల్లో మొదటిగా కొండ మీద ఉండి ప్రసంగించిన ఆ ప్రసంగము లోపల 10వ వచనమును ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆ 10వ వచనంలో చూస్తున్న మాట హింస అనే మాట మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరి జీవితాల లోపల ఒకవేళ గనుక హింస ప్రాప్తించడం అనేది కూడా అది గొప్ప భాగ్యం, అందరికీ ప్రాప్తించేది కాదు. దేవుడు ఎవరికైతే అనుగ్రహించాలనుకున్నాడో, ఎవరు ఆ హింసను తట్టుకోగలరో, ఆ హింసను చూసి ధైర్యంగా ముందుకు పోగలరో, దేవుని దూషించకుండా ధైర్యంగా విశ్వాసంలో నిలకడగా ఉండగలరో, వారికి మాత్రమే ప్రాప్తించబడుతుంది. అది అందరికీ ప్రాప్తించబడేది కాదు. కాబట్టి ఒకసారి ధైర్యంగా మనం గుండె నిబ్బరం చేసుకుందాము. పరిస్థితులు ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉందాం మనమందరం కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఆయన వెళ్లే ముందు అదే రకంగా పౌలు గారు కూడా మరి వారి యొక్క శిష్యుల్ని ప్రోత్సహించారు, బలపరిచి వెళ్ళారు. అపోస్తలుల కార్యంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకము చేస్తాను. 14వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే ఆ మాటలు మనకు అర్థమవుతాయి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. అంతేకాదు, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఇకోనియాకును, అంతియోకును తిరిగి వచ్చిరి. అప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు వినండి. 22వ వచనం, శిష్యుల మనసులు దృఢపరిచి, ఇదిగో క్రీస్తు ప్రభువు వారు కూడా మనని దృఢపరుస్తున్నాడు. మనమందరం కూడా ఆయన శిష్యులమే. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలనని దృఢపరిచే దేవుడు మనకు కూడా దృఢపరిచాడు కదా. ఇప్పుడు మనం కూడా దీంట్లో నిలకడగా ఉండాలి. విశ్వాస యాత్రల్లో నిలకడగా ఉండాలి. ఈ చివరి దినాల్లో శ్రమను చూసి పారిపోకూడదు. మరి 606వ నెంబరు వేయించుకోకూడదు. ఇది చివరి దినాల్లో జరిగే సంఘటనలు. మరి వాటి మనం చూస్తామో చూడమో మనకైతే తెలియదు, కానీ అవైతే చాలా సమీపానికి వచ్చాయి. ప్రపంచమంతా కూడా RFIDని అంగీకరించాయి. అది పొరపాటున మన దేశంలోని కూడా రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు ఒకవేళ గినక ఆ RFID అనే ఒక చిప్ గినక నీ నుదుటి మీద కానీ నీ యొక్క కుడి చేతి మీద కానీ నువ్వు అమర్చుకోకపోతే
ఈ భూమి మీద నీకు ఏ హక్కులు కూడా లేవు. నీ దగ్గర డబ్బు ఉండవచ్చును, వెండి బంగారాలు ఉండవచ్చును, ఇల్లు వాకిళ్ళు ఉండవచ్చును, వస్తు వాహనాలు ఉండవచ్చును. కానీ వాటిని అమ్మను లేవు, వాటిని మళ్ళా కొత్తవి కొనను లేవు. కనీసం చివరిగా మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితులు దాపరిస్తాయంటే లాస్ట్కి మనం తినడానికి తిండి కూడా కొనుక్కోలేని పరిస్థితులు దాపరిస్తాయి. మన విశ్వాసానికి పరీక్ష ఆ చివరి దినాలు జరిగే హింస. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ పౌలు గారు అంటున్నాడు ఏంటంటే, విశ్వాసమందు నిలకడగా ఉండండి అయ్యా అంటున్నాడు. యేసయ్య కూడా చెప్పాడు, నిలకడగా ఉండండి విశ్వాసములు అని. కాబట్టి అవమానాలను చూసి మనం భయపడకూడదండి. ఇవన్నీ కూడా ఒక విశ్వాస యొక్క జీవితంలో ఒక భాగము మాత్రమే. కాబట్టి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించెను. తర్వాత పౌలు గారి యొక్క మరణము శిరచ్ఛేదనం చేయబడ్డది. ఎంతో ప్రకటించిన వాడు, దేవుని సన్నిహితంగా ఉన్నవాడు, అనేక పర్యాయాలు 3వ ఆకాశమునికి వెళ్ళి ఆ ప్రభువారు చెప్పిన మాటలు వినవాడును చూసినవాడును అయినటువంటి పౌలు గారి యొక్క జీవితంలో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించాడు. కాబట్టి ఆయన జీవితంలో మరణము ఎంత ఘోరాతి ఘోరమనంటే హింసతో కూడిన మరణాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే అనేకమైన శ్రమలు అనుభవించాలంటున్నాడు. అంటే మనం ఎంత దృఢ నిశ్చయంగా ఉండాలి. మనము తెలవక శ్రమ వస్తే భయపడతాము. ఇక్కడ పులి ఉంటుంది అని, ఆ దారిలో పులి ఉంటుందని ఏం చేస్తాము, చేతిలో తుపాకో లేకపోతే చేతిలో కర్రో పట్టుకుని మనం వెళ్తాం. ఒకవేళ గినక ఏది గినక లేకుండా తెలవకుండా మనం అక్కడికి వెళ్ళామనుకోండి, వెళ్తున్నాం అనుకోండి, సడన్ గా సర్ప్రైజ్ అయిందనుకోండి, ఏమి చేయాలో దిక్కు తోచదు, ఇబ్బంది పడిపోతాము. కానీ ప్రభు అందుకని ముందే మనందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాడు, సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. మనము సిద్ధపడాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హింస ఉంటుందని అంటున్నాడు, అనేకమైన శ్రమలు అనుభవించాల్సి వస్తుందని అంటున్నాడు. అనేకమంటే ఒకటి కాదండి, ఒకదాని తర్వాత ఒక సమస్య, ఒకదాని తర్వాత ఒక సమస్య, ఒకదాని తర్వాత ఒక సమస్య, అంతులేని సమస్యలు. చూసే లోకమంతా అపహసిస్తుంది మన్ని. ఎంత ఘోరమైన పాపము చేశాడు, అందుకు ఇన్ని శ్రమలు వచ్చాయి అంటారు. మన రకరకాల పేరుతో పిలుస్తారు, కానీ భయపడనవసరం లేదు. యోబు గారికి సమస్యలు వస్తే ఆయన స్నేహితులు 3 వచ్చారు. 3 ఏం చేశారు, ఓదార్చాలని వచ్చారు, కానీ ఓదార్చడం పక్క పెట్టి ఆయన బాధ పెట్టారు. అంటే లోకం ఎప్పుడు కూడా మేలుగా గొప్పగా ఘనంగా ఉంటే మన చుట్టూ తిరుగుతారు, మన నుంచి ఆశిస్తారు, మన నుంచి సాయం కోరుకుంటారు. ఒకవేళ మనం ఇబ్బందులు కూడా మనం ఆదరించేవారు కరువైపోతారు, అసలైన వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే మనం ఎవరిని నమ్మాలి, యేసును మాత్రమే నమ్మాలి. నీ కష్టకాలంలో నీ తోడుగా ఉండేవాడు, నీ శ్రమలో నీకు తోడుగా ఉండేవాడు, నీ హింసలో నీకు తోడుగా ఉండేవాడు, చివరిగా మరణంలో నీ తోడుగా ఉండేవాడు, చివరిగా పరలోకములో నీ తోడుగా ఉండేవాడు. ఆమేన్. చూడండి, ఈయన మనకి సాటి అయిన దేవుడు, ఈయన మనం నమ్ముకోవాల్సిన దేవుడు. నరులు నమ్ముడు కంటే యెహోవాను నమ్ముట మేలంటాడు, రాజులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలంటాడు. నీవెవరు నమ్ముతున్నావు? బంధువులు నమ్ముతున్నావా? స్నేహితులు నమ్ముతున్నావా? నీకు తెలిసిన వారు నమ్ముతున్నావా? ఒక సమయం వచ్చినప్పుడు వారందరూ కూడా డిసప్పియర్ అయిపోతారు, ఎవరు కూడా నీ దగ్గరికి రారు. బట్ నిన్ను విడువని నీడవలే ఉండే నీ దేవుడు, నిన్ను అనుకరించే నీ దేవుడు, చివరిగా మన ప్రాణం వెళ్ళేంత మట్టికి తిరిగి మన భూస్థాపితము చేసే వరకు కూడా మనతో ఉండే దేవుడు. ఆ భూస్థాపితము చేసిన తర్వాత మన ఆత్మను తీసుకుని వెళ్ళే దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనకు దొరకడం అనేది ఎంత గొప్ప భాగ్యం, ఒకసారి ఆలోచించండి. అయితే అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనియు
వారిని హెచ్చరించను. మనందరూ కూడా హెచ్చరిస్తున్నాడు. మేబీ దీంట్లో ఈ యొక్క ప్రాతకాలం లోపల ఇప్పటికీ 34 వచ్చారు. ఈ 34 లోపల ఎంతమందికి ఏ శ్రమలు రాబోతున్నాయని హెచ్చరిస్తున్నా నాకే తెలియదు. అది నాకు కావచ్చు, అది మీకు కావచ్చు, ఎవరికైనా కావచ్చును. ఈ శ్రమ గినక మన దారిలో వచ్చినట్టయితే ఆ శ్రమను ఎదుర్కోవాలని మనం ముందుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తుఫాను వస్తుందని ఏ రకంగా హెచ్చరికలు ఉంటాయో మరి మనకు కూడా హెచ్చరికలు వస్తున్నాయి. ఈ యొక్క హెచ్చరికలు చివరి దినాల్లో అది ఎవరికి గురి అవుతామో తెలియదు, కానీ మనము సిద్ధంగా ఉందాము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. ఆయన ఒకళ్ళగిన శ్రమనే మనకు అనుగ్రహించినట్లయితే ఆ శ్రమను కూడా ప్రేమతో స్వీకరిస్తాం. స్టెఫెను మీద రాళ్లతో కొట్టి చంపుతా ఉంటుంటే ఆయన అన్న మాట అద్భుతమైన మాట, అయ్యా వీరిని క్షమించయ్యాలని అన్నాడు. ఎంత గొప్ప సహనం! మరణంలో కూడా, హింసలో కూడా, ప్రాణం పోతుంటే కూడా ఇతరులు క్షమించమని ప్రార్థించాడు. యేసయ్య కూడా అదే ప్రార్థించాడు. అంటే నీవు నేను హింస వస్తుందని హెచ్చరించిన తర్వాత కూడా ఒకవేళ కనుక ఆ హెచ్చరిక మనం నిర్లక్ష్యం చేస్తే అది మనకి సర్ప్రైజ్ అవుతుంది. లేదు, హెచ్చరికను కనుక మనం జాగ్రత్తగా గమనించినట్టయితే నా జీవితంలో ఏదో జరగబోతుంది అని కనుక నువ్వు ఒకవేళ కనుక హెచ్చరికను స్వీకరించినట్లయితే ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. కాబట్టి మనమందరం కూడా ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో చెప్పిన రీతిగా మనమందరం కూడా నీతి నిమిత్తమై హింసించబడేవారు ధనులు, పరలోక రాజ్యము వారిది. రేపటి దినమున 11వ వచనం ధ్యానము చేద్దాము. ఇప్పటికి మనము మొత్తం 8 వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలు, ఇప్పటికి మనం 7వది మనము దీన్ని చదువుకున్నాము. వాగ్దానం యొక్క ఆజ్ఞలో ఉన్న వాగ్దానాన్ని అర్థం చేసుకున్నాము. ఈ అవకాశం కల్పించిన దేవుడికి ప్రాతకాలం మనకు వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభ్రం తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. రైలాడయ్య గారు చక్కటి వర్తమానం అందించి మమ్మలను తృప్తిపరిచినందుకు మీకు వందనాలను అయ్యా. నిజమే, మరి ఒకప్పుడు దేవుని బిడ్డలుగా జీవించేటువంటి స్థితిలో మరి చాలామంది బోధించేది, అప్పుడు మీరు చర్చికి వస్తే ఆరోగ్యం పొందుకుంటారు, మీరు చర్చికి వస్తే ఉద్యోగం వస్తుంది, మీరు చర్చికి వస్తే కలిసి వస్తుంది అని బోధ చేసినటువంటి పరిస్థితులు. కానీ ఏ ఒక్క సేవకుడు విశ్వాసి మరి శ్రమలు వస్తాయి, శ్రమల వెనుక దీవెన ఆశీర్వాదం ఉన్నది, దేవుని రాజ్యం చేరడానికి ఇది మార్గము అనే విధంగా తెలుపబడలేదు. మరి చాలా చక్కగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా మరి మొదట శ్రమలు వస్తేనే వెనుక ఆయన కాపుదల, ఆయన భద్రత ఉంటుంది అని చెప్పి రాయబడ్డటువంటి మాటలను ఈ ఉదయకాలం పూట మీరు దేవుని ఆత్మ చేత నడిపింపుతో సంఘానికి మాకందరికి వినిపించినందుకు మీకు వందనాలండి. మరి చక్కటి సందర్భాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు కనుక ఈ దిన క్యాలెండర్ వాక్యం ప్రవీణ్ గారు చదవవలసిందిగా కోరుచున్నాను. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఇంగ్లీష్లో చదువుకుందామండి. I have made you light for the Gentiles. Acts chapter 13, 47th verse. I have made you a light for the Gentiles. Acts chapter 13, 47th verse. Thank you. ప్రజలాడండి, మంచి వర్తమంతంగా చదివి వినిపించినందుకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థన కొరకు కొన్ని అంశాలు చెప్తానండి. మరి శారద, రాజకుమార్ సిద్ధంగా ఉండాలండి. అయితే మొదట మౌడ్ సీనాయి మందిరానికి నూతన ఆత్మలు రావడానికి
దేవుడు అన్యజనాంగాన్ని పిలిచి ఆ మందిరములో మరి ఆత్మకార్యము చేయులాగా, అలాగున మందిర స్థలము విశాలంగా ఉన్నది కాబట్టి మరి చాలా నూతనాత్మలను దేవుడు నడిపించులాగా ప్రార్థన చేయండి. మరి పోతే మందిర స్థలము కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. ఆయన ఒక స్థలాన్ని మనకు ఏర్పాటు చేస్తాడు కాబట్టి శ్రద్ధగా ప్రార్థన చేస్తాము అంశంగా. పోతే మరి ఈ రోజు నుంచి 5 తారీఖు దాకా దండపల్లిలో జరగబోయే మీటింగుల కొరకు ప్రార్థన చేద్దాం. అయితే మనుషులను చూస్తాం కానీ మనిషిలో ఉన్నటువంటి హృదయాన్ని మనం చూడలేము. అక్కడికి నానా రకాల ఆశలు, ఆలోచనలు కలిగి వచ్చినటువంటి వారు ఉంటారు. కనుక దేవుని దాసులు మరి వాక్య పరిచర్య చేస్తుండగా ఆ వాక్యం అనే నీటి ద్వారా వారి హృదయాన్ని కడగబడాలి, నూతనాత్మలు రక్షింపబడాలి. అలా ప్రార్థన చేస్తాం. దేవుని సేవకులుసుగా పరిశుద్ధాత్మ చేత నడిపింపు పొందుకోవాలి. మన మందిరములోసుగా మరి 27, 28 మార్చి 1 తారీఖు రోజుగా జరపవలసినటువంటి మీటింగులు ఉన్నాయి. వచ్చే సేవకుల కొరకు ప్రార్థన చేస్తాం. మనకుసుగా నానా ప్రాంతముల నుంచి వచ్చేటువంటి ప్రజలు వారు మరి ఇప్పుడు చెప్పబడ్డట్టుగా నానా ఆశలు, కోరికలు కలిగి వస్తారు. స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు. కనుక వారి దృష్టి స్త్రీల మీద పడకుండానట్లుగా మరి దొంగలు, అంతకులు, వ్యభిచారులు ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు వస్తే ఆ వాక్యం అనే నీటి ద్వారా వారి హృదయాన్ని కడగబడులాగన మనం ప్రార్థన చేస్తాం. ఏ స్థలమైనా కావచ్చు, మన ఒక్క స్థలమనే కాదు, ఎక్కడనైనా కానీ దేవుని కాపుదల దేవుని బిడ్డల మీద ఉండులాగున మనం ప్రార్థన చేస్తాం. కొన్ని అంశాలను బట్టి మరి మన ముందట మౌంట్ సీనాయి సావాసాన్ని, వృద్ధులను బట్టి మరి ప్రార్థన చేస్తాం. విధవరాన్ల కొరకు ప్రార్థన చేస్తాం. మరి అనాథల కొరకు ప్రార్థన చేస్తాం. ఈ అంశాలను బట్టి ప్రార్థన చేయవలసిందిగా శారద రాజకుమార్ను కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. మహాశక్తి వందడా నీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా నీకే వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, సర్వాధికారి అయిన మా పరలోకమందున్న మా దేవా నీకే వందనాలు అయ్యా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి, జల్లగల దేవ, కృపగల తండ్రి, దయగల తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి నేను ప్రేమ గల తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, నేను ఉదయ కాలము తండ్రి నీ సన్నిధానానికి వచ్చి నేను ప్రార్థించుకున్న భాగ్యాన్ని నాకు చేసినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభు, నైనా రాత్రి కాల సమయంలో తండ్రి మళ్ళీ కాచి కాపాడిన దేవ నీకే వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నేను మా అందరికీ చక్కని నిద్రను తండ్రి దయచేసినందుకు తండ్రి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభు, నేను ఈ యొక్క దినంను చూడడానికి ప్రభువా నాయన సజీవ సంఖ్యలో మా అందరినీ ఉంచినందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా నాయన నిన్న నేడు రేపు నైనా నిరంతరము తండ్రి నాయన ఏకరీతిగా ఉన్నవాడా నీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి, అన్ని నామం కన్నా పరిణామం కలవాడా నీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా నాయన నన్ను 2, 3 నైనా ఉండి నాయన కూడి స్తుతిస్తారో ప్రభువా వారి మధ్య ఉంటాను సెలవిచ్చినాను. గొప్ప తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభు అయినా సైన్యంలోకి అధిపతి అయిన నా దేవా నీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభు అయినా నన్ను అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే వందనాలు. జీవరాశులను పోషిస్తూ సంరక్షిస్తూ కాచి కాపాడుతున్న దేవా నీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభు అయినా నేను ఒక చిన్న ప్రార్థన ప్రార్థించమని తండ్రి ప్రార్థించుకుంటున్నా, తండ్రి ఆలకించమని తండ్రి అయినా నేను ప్రార్థించుకుంటున్నాను. ప్రభు దేవా నీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను.
నాయన గూగుల్ మీట్ ద్వారా తండ్రి మేమందరం తండ్రి ఏకరీతిగా అయ్యి తండ్రి నేను కూడి స్థుతించి నేను గణపరుచుతున్నాను. దాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. రాని వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరిని అమ్మవారిని తండ్రి నైనా నీ శిరస్సును మరుగుపరచుకొని తండ్రి నుంచి ఆరోగ్యాన్ని దయచండి బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రికి. స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభు సంఘాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. నూతన ఆత్మలను తండ్రి నడిపించుకుని ప్రార్థించండి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాన్న సంఘాన్ని నింపండి ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. నీకే వందనాలు. అనారోగ్యంతో వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు. యవనస్తుల కోసం వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను యవనస్తుల పెళ్లిళ్ళ కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను గర్భిణుల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి బిడ్డని తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నేను దయగల తండ్రి. కృపగల దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న వారి పట్ల తండ్రి నీ కృప చూపండి. వాళ్ళు ప్రయాణంలో రాకపోకల్లో కూడా తండ్రి మీరు తోడే ఉండండి ప్రభు. నీకే వందనాలు. సమయాన్ని చేరుకున్నంత వరకు నీకు ఆబ్దలు ఇచ్చండి ప్రభు. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుని దేశం కోసం రాష్ట్రం కోసం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశ నాయకుల కోసం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎమ్మెల్యే ఎంపీల కోసం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. న్యాయ పరిపాలన చేటుకున్న కృపను అనుగ్రహించండి. నీకే వందనాలు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కోసం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా నృత్యాలు జరిగించున్నాను ప్రభు. అవును ప్రభు నైనా మంది నశించిపోతున్నారు మరణించిపోతున్నారు ప్రభు. అట్లా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కదా. నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. 27 మీటింగ్లు కూడా తండ్రి నేను ఉంటున్నాను ప్రభు. మీటింగ్లో తండ్రి మీరు నేను జయకరంగా మహిమకరంగా జరుగుటకు నీ కృపను ఇచ్చేయండి ప్రభు. నైనా ప్రయాణిస్తున్న వారిని కూడా మీరు తండ్రి వారిని భద్రంగా చేర్చమని తండ్రి. నీకు ఆబ్దలు తెచ్చేయమని తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. నా అమ్మగారిని అయ్యగారిని కూడా నేను వారి పట్ల ఉండి మీరు క్షేమంగా నైనా నడిపించమని ప్రార్థిస్తున్నాను. తన మీటింగ్లో ఎంతవరకు కూడా తండ్రి నేను మీరు భద్రపరచమని తండ్రి. మీరు కాపుదలు తెచ్చేయమని ప్రార్థిస్తున్నాను దేవునైనా. వాయిదాలు వాయించే వారి పట్ల తండ్రి నన్ను వారి కోసం ప్రార్థిస్తున్న పాటలు వారి కోసం ప్రార్థిస్తున్న వంటలు చేసే వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రతి పరిచర్య చేసే వారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను వారిని తండ్రి దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యాన్ని తెచ్చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఈ యొక్క చిన్న ప్రార్థన చేసే పరిశుద్ధమైన నామములో ప్రార్థించాలి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడమ్మా. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం దైవజనులకు ఇస్తున్నాను. సమయాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మ దేవుడి కన్యన సవాసము కూడుకున్న మనందరికీ సకల పరిశుద్ధులకు సారుక సంఘానికి తన ప్రియ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు సదాకాలం తోడినగాక. ఆమేన్.